హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు మై ఛానల్ స్టడీ విత్ ప్రసాద్. సో, ఈ వీడియోలో మనం ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ ప్రిపరేషన్ స్ట్రాటజీ గురించి మాట్లాడుకోబోతున్నాము. ఇక్కడ మనకి ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీలో మ్యాథ్స్, రీజనింగ్, జనరల్ అవేర్‌నెస్ ఉంటాయి. సో, వీటిల్లో మనం టార్గెట్ ఎంత పెట్టుకోవాలంటే 80+ పెట్టుకోవాలి. ఎందుకు 80+ అంటే మీకు సీబీటీ 1లో కొంచెం కట్ ఆఫ్ తక్కువ ఉన్నా గానీ సీబీటీ 2కి మీరు ఎక్కువ మార్కులు కొట్టాల్సొస్తుంది. సో, మన టార్గెట్ సీబీటీ 1 క్లియర్ చేయడం కాదు కదా! మనకు కావాల్సిన టార్గెట్ ఏంటి? జాబ్ కొట్టాలి. సో, జాబ్ కొట్టాలంటే మీరు 80+ టార్గెట్ పెట్టుకున్నారనుకోండి, సీబీటీ 1కి మీరు 70 రీచ్ అయినా గాని సీబీటీ 2కి మళ్ళీ మీరు 80 కొట్టడానికి పాసిబుల్ అవుతుంది. సో, ఫస్ట్ టైమ్ ప్రిపేర్ అయ్యేవాళ్ళన్నా అవ్వచ్చు. సెకండ్ టైమ్ ప్రిపేర్ అవ్వన్నా అవ్వచ్చు. ఇందులో నేను సోర్స్‌లు ఫ్రీ అలాగే పెయిడ్‌వి అవి కూడా చెప్పున్నాను. సో, అవి జాగ్రత్తగా చూసుకొని మీకేది నచ్చితే అది ఫాలో అవ్వండనమాట. ఇప్పుడు మనకి ఫ్రీవి. సో, ఇక్కడ ఫ్రీవి మీకేమేమి వస్తున్నాయంటే, ఇప్పుడు మన ఛానెల్‌లోనే చెక్ చేసుకున్నారంటే మీకు గ్రూప్ డి ఎన్‌టీపీసీ ఇవి చాప్టర్ వైస్ వస్తాయి మీకు. సో, చాప్టర్ వైస్ తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేసున్నాను. సో, ఇవి ఎక్కడి నుంచి చెప్పుకున్నానంటే 'గగన్ ప్రతాప్ సార్' ఈ బుక్ ఉంది కదా! సో, ఆ ఈ బుక్‌లో ఉన్న క్వెషన్స్ నేను ప్లే లిస్ట్ కింద క్రియేట్ చేసి చాప్టర్ వైస్ చేసున్నాను. వీటికి సంబంధించిన క్లాస్ పీడీఎఫ్ కూడా మన టెలిగ్రామ్ ఛానెల్‌లో ఉంటుంది. మీరు టెలిగ్రామ్ ఛానెల్‌లో చెక్ చేసుకోవచ్చు. ఆ పీడీఎఫ్ క్లాస్ పీడీఎఫ్ మొత్తం ఉంటుంది మీకు. అలాగే 'గగన్ ప్రతాప్ సార్' బెస్ట్ క్వెషన్స్. ఇప్పుడు రీసెంట్ ఎగ్జామ్స్‌లో జరిగినయి ఏఎల్‌పీ దగ్గర నుంచి 2024, 2025లోయి బెస్ట్ క్వెషన్స్. ఇవి చేయాలి 100%. అలాగే పీవైక్యూ పేపర్. సో, మనం రాసేది ఎన్‌టీపీసీ. సో, ఎన్‌టీపీసీ పీవైక్యూ పేపర్స్ 100% చేయాలి. ఆ తర్వాత ఫార్ములాస్, కాన్సెప్ట్స్, రివిజన్. సో, ఇప్పుడు మనకి ప్రతి చాప్టర్ చేసే ముందు డైరెక్ట్‌గా చేయకుండా ఫార్ములాలు, వాటికి సంబంధించిన కాన్సెప్ట్‌లు నేర్చుకోవాలి. స్క్వేర్‌లు, క్యూబ్స్, టేబుల్స్ ఇవన్నీ మనకి బై హార్ట్ రావాలి. సో, ఇవి మీరు మ్యాథ్స్ అయినా, నాన్ మ్యాథ్స్ అయినా కానీ ఇవి రాకుండా మీరు ఎగ్జామ్ హాల్‌లో ఎళ్లారనుకోండి, అక్కడ కాలిక్యులేషన్ ఎక్కువొచ్చినప్పుడు మీరు అందరూ ఒక నిమిషంలో చేస్తే, మీరు 3 నిమిషాల్లో చేస్తారు. మీకు ఆన్సర్ వస్తుంది. వాళ్ళకి ఆన్సర్ వస్తుంది. కానీ మీరు ఎక్కువ టైం తీసుకోవడం వల్ల మీకు ఎగ్జామ్ హాల్‌లో తక్కువ మార్కులొస్తాయన్నమాట. ఇక్కడ నెక్స్ట్ ఇది మనం మ్యాథ్స్ ఇక్కడ పెయిడ్ కోర్స్ అనేది స్టార్ట్ చేసాం. సో, పెయిడ్ కోర్స్ స్టార్ట్ చేసి నేను ఒక 3, 4 చాప్టర్స్ అనేది అప్‌లోడ్ చేసున్నాను ఆల్రెడీ. సో, ఇప్పుడు ప్యూర్ మ్యాథ్స్ వీడియోస్ కూడా స్టార్ట్ చేస్తున్నాను. సో, రేపటి నుంచి ఆల్జీబ్రా తోటి ప్యూర్ మ్యాథ్స్ కూడా నేను అప్‌లోడ్ చేస్తుంటాను వీడియోలు. ఈ కోర్స్ అనేది 299 మాత్రమే. సో, 299 6 మంత్స్ వాలిడిటీ ఉంటుంది. సో, మీరు చూసుకునేదను ఒకసారి కోర్స్ డెమో వీడియో కూడా ఉంది. మన యూట్యూబ్ ఛానెల్‌లో డెమో వీడియో ఉంది. పర్సెంటేజ్ చాప్టర్ మొత్తం అప్‌లోడ్ చేస్తున్నాను. సో, కాన్సెప్ట్స్ సెపరేట్‌గా, అలాగే ప్రాబ్లమ్స్ సెపరేట్‌గా. సో, మీకు ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓవరాల్‌గా మీకు 3500 పైన క్వెషన్‌లు. అయి హోమ్ వర్క్ కాదు, ఏమి కాదు. మొత్తం 3500 క్వెషన్‌లు నేను మీకు కోర్స్‌లో ప్రొవైడ్ చేస్తాను. మొత్తం సాల్వ్ చేసేసి. సో, ఈ కోర్స్‌లో మీకు ప్యూర్ మ్యాథ్స్ అన్నీ కలిపే ఉంటాయి. అర్థమెటిక్, ప్యూర్ మ్యాథ్స్ అన్నీ కలిపే ఉంటాయి. ఇందులో నేనేం చేస్తానంటే, 'ఆదిత్య రంజన్ సార్' రైల్వేస్ సెకండ్ ఎడిషన్ బుక్ ఉంది కదా! వాటికి సంబంధించిన క్వెషన్స్ అన్నీ మీకు ఈ కోర్స్‌లో ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ మీరు ఫ్రీగా ప్రిపేర్ అవ్వాలనుకున్నారనుకోండి, సేమ్ బుక్ మీరు కొనుక్కొని, ఆ బుక్‌లో సొల్యూషన్స్ కూడా ఉంటాయి కాబట్టి, మీరు ఓన్‌గా ప్రిపేర్ అవ్వచ్చు. లేదు నేను కోర్స్ తీసుకుంటాను అనుకున్నారంటే కోర్స్ తీసుకోవచ్చు. మీకు సేమ్ ఈ చాప్టర్‌లో ఈ బుక్‌లో ఉండే క్వెషన్సే నేను ఇక్కడ కోర్స్‌లో చేస్తా కాబట్టి, అవే క్వెషన్స్ మీకు పీడీఎఫ్‌గా కూడా ఇస్తాను. తెలుగు మీడియంవి. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు మీరు ఆ బుక్కే తీసుకోండి. మీకు బుక్కే తక్కువ అమౌంట్‌కొస్తుంది. ప్లస్ మీకు విత్ సొల్యూషన్స్, బుక్ మొత్తం ఒక చోట నీట్‌గా ఉంటుంది. తెలుగు మీడియం వాళ్ళు ఈ పీడీఎఫ్ ప్రింట్ ఔట్ తీసుకొని మీరు యూజ్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ మీకు ఫిబ్‌లో మీకు ఈ మంత్‌లో నేను ప్యూర్ మ్యాథ్స్ అనేది స్టార్ట్ చేసేదాన్ని మొత్తం కంప్లీట్ చేసేస్తాను. ఆ తర్వాత మీకు పెండింగ్ చాప్టర్‌లు కొన్నున్నాయి. అవి కూడా నేను మొత్తం కంప్లీట్ చేసేస్తాను. మీకు మార్చ్ కల్లా మొత్తం అన్నీ అయిపోతాయి. మీకు ఎన్‌టీపీసీ ఎగ్జామ్ అనేది మినిమమ్ తక్కువలో తక్కువేసుకున్నా కానీ ఏప్రిల్ సగంలో గానీ, లేదంటే ఏప్రిల్ ఎండ్‌లో గానీ అలా ఉంటాయి మీకు. మీకు ఆలోపు కోర్స్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. సో, దానివల్ల ఏం ప్రాబ్లమ్ రాదు మీకు. నేను కోర్స్ అనేది టయానికే కంప్లీట్ చేసేస్తాను. ఇక్కడ మనకి మ్యాథ్స్‌లో అక్కడ కోర్స్‌లో మీకు 3500 క్వెషన్‌లు ప్లస్ చేస్తానని చెప్పానా? వీటిలికి కాన్సెప్ట్స్, ఫార్ములాసు ఇవన్నీ నేనేం చేస్తానంటే 'బ్రహ్మాస్త్ర' బుక్. సో, ఇది కూడా ఆదిత్య రంజన్ సార్‌దే. ఈ 'బ్రహ్మాస్త్ర' బుక్‌లో నుంచే ఉన్న కంటెంట్ మొత్తం మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఈ 'బ్రహ్మాస్త్ర' బుక్ కంటెంట్ అనేది మీకు సీజీఎల్ లెవెల్‌లో ఉంటుంది. మీకు ఫార్ములాసు, కాన్సెప్ట్స్, బేసిక్స్ నుంచి నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి, తర్వాత నేను ఈ రైల్వే బుక్‌లో ఉన్న క్వెషన్స్ అన్నీ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఇక్కడ కంటెంట్ అనేది చాలా ఎక్కువుంటుంది. మీరు దీన్ని దాటి బయటికెళ్ళాల్సిన అవసరం ఉండదు. కాన్సెప్ట్స్ రిలేటెడ్ అవ్వచ్చు, ఏదైనా గానీ అన్నీ ఇందులో కవర్ అయిపోతాయనమాట. ఈ పీవైక్యూ బేస్డ్ బుక్ నీట్‌గా ఉంటుంది. కావాలంటే మీరొకసారి మీ ఫ్రెండ్స్ ఎవరినన్నా అడిగి చూడండి. ఆ బుక్‌లో ఉన్న కంటెంట్ ఎలా ఉంటుందని మీరే అడిగి చెక్ చేసుకొని తర్వాతే చూసుకొని కోర్స్ తీసుకోండి. ఇందులో మోడల్స్ మరి ఏ టు జెడ్ అన్ని మోడల్‌లు కవర్ అవుతాయి. టైప్ వైస్ చేసుకొనొస్తాం మనం. ఇప్పుడు టైప్ 1, టైప్ 2 అట్టా మీకు టైప్ వైస్ మొత్తం కవర్ చేసుకుంటూ వస్తాం. ఒక్కటి కూడా మిస్ అవ్వదు మీకు. అన్ని టైప్స్ కవర్ అవుతాయి. కాన్సెప్ట్స్‌లోనూ చెప్తాను. కాన్సెప్ట్స్ తర్వాత మళ్ళీ ప్రాబ్లమ్స్‌లోనూ చెప్తాను మీకు.
సో, ఇందులో పీవైక్యూ కూడా కవర్ అయినాయి కాబట్టి, మీరు పీవైక్యూలు కూడా మళ్ళీ సెపరేట్‌గా చేయాల్సిన అవసరం ఉండదు. పీవైక్యూ పేపర్స్ కూడా కవర్ అయిపోతాయి. మరిప్పుడు లేటెస్ట్‌గా జరిగే ఎగ్జామ్స్ మరి అవెలా కవర్ అవుతాయి? బుక్ ముందే రిలీజ్ అయిపోయింది కదా! ఇప్పుడు లేటెస్ట్‌గా జరిగేవి మనం యూట్యూబ్ ఛానెల్‌లో బెస్ట్ క్వెషన్స్ కింద చేస్తాను. సో, మీరు ఫ్రీగా ఎవరన్నా ప్రిపేర్ అవుదాం అనుకున్నారు, లేదంటే ఆల్రెడీ నాకు మ్యాథ్స్ బాగా వచ్చు, నాకవేం అవసరం లేదనుకున్నోళ్ళు బెస్ట్ క్వెషన్స్ వరకు చేసుకోండి. సో, లేటెస్ట్ ఎగ్జామ్ బెస్ట్ క్వెషన్స్ అలాగే కాన్సెప్ట్స్ అవి రివిజన్ చేసుకోండి. ఇక రీజనింగ్ పేపర్స్‌కొచ్చేసామనుకోండి. రీజనింగ్ అయితే మీరు ఫస్ట్ చేయాల్సిందేంటంటే మీరు ఎన్‌టీపీసీ పీవైక్యూలు రాస్తారు. ఎన్‌టీపీసీ పీవైక్యూల కంటే ఆర్‌పీఎఫ్ఎస్‌ఐ పీవైక్యూలు రాయండి. సో, ఆర్‌పీఎఫ్ఎస్‌ఐ పీవైక్యూలు ఎందుకు రాయమంటున్నానంటే ఈ పేపర్ కొంచెం టఫ్ ఉంటుంది మిగతా ఎగ్జామ్స్‌తో పోలిస్తే. సో, మీరు ఈ టఫ్ క్వెషన్స్ గనక మీరు 15 షిఫ్ట్స్ ఉంటాయి. మీరు ఈ పేపర్స్ గనక బాగా చేస్తున్నారంటే ఎగ్జామ్ హాల్‌లో ఎలాంటి పేపర్ ఇచ్చినా చేసేస్తారు. మీరు చేసేదే తక్కువ లెవెల్‌యి చేస్తున్నారనుకోండి. అప్పుడు టఫ్ క్వెషన్స్ ఇస్తే కష్టమయిద్ది. సో, ప్రీవియస్ ఎన్‌టీపీసీ కొంచెం మోడరేట్‌గా ఇచ్చాడు. ప్రీవియస్ ఇయర్ పేపర్‌లు టైమ్ కన్స్యూమింగ్ అంటే పేపర్ అనేది ఫస్ట్ రాసే వాళ్ళకి ఏమైతుందంటే మీకు క్వెషన్స్ అనేవి మీకు బాగా టైమ్ టేకింగ్ పడుతుంది. పేపర్ అనేది రీజనింగ్ మీకు బాగా టైమ్ టేకింగ్ పేపర్ కింద ఇచ్చేసాడు. ఎక్కువ పెద్ద క్వెషన్స్ అంటే మీకు ఇప్పుడు డైరెక్షన్స్ రిలేటెడ్ ఎక్కువ క్వెషన్స్, అలాగే సీటింగ్ అరేంజ్‌మెంట్ క్వెషన్స్. సో, ఆ టైప్‌లో క్వెషన్స్ అన్నీ మీకు పెద్ద పెద్ద క్వెషన్స్ కింద ఇవ్వడం వల్ల మీకేమైద్దంటే టైమ్ ఎక్కువ లాగుతుంది. సో, మీరలా అవ్వకూడదు. ఎగ్జామ్ హాల్‌లో తక్కువ టైమ్‌లో చేయాలి. బాగా ఆన్సర్ చేయాలంటే మాత్రం హార్డ్ క్వెషన్స్ కింద చేయాలి. ఫస్ట్ మీరు పీవైక్యూ పేపర్స్ ఇవి రాసారనుకోండి, మీకు ఏ చాప్టర్స్ వచ్చు, మీకు ఏ చాప్టర్స్ రావు. అవి మీకు అర్థమైపోతాయి. సో, మీకు ఏ చాప్టర్స్ రావో, ఆ రాని చాప్టర్స్ ఏం చేస్తారంటే, ఆ చాప్టర్ యూట్యూబ్‌లో కొట్టండి. సో, నంబర్ సీరీస్ మీకు రాదు. నంబర్ సీరీస్ అనేది యూట్యూబ్‌లో మీరు కొట్టారనుకోండి, సో, నంబర్ సీరీస్ ఎలా చేయొచ్చు? సో, నంబర్ సీరీస్ మోడల్స్ ఎలా ఉంటాయి? టైప్స్ ఎలా ఉంటాయి? సో, నాకది కూడా కష్టంగా ఉందనుకుంటే, మీరు ఇవి మోడల్స్ కూడా మీరు జెమినీ ఏఐలో గాని, చాట్ జీపీటీలో గాని అడగొచ్చు. అడిగితే మోడల్స్ గాని, ఏ టైప్స్ గాని ఏయన్నా ఇచ్చేసిద్ది. బెస్ట్ అయితే యూట్యూబ్‌లోనే మీరు కొట్టి చూడండి. రీజనింగ్‌కి సంబంధించిందయితే లాంగ్వేజ్ ప్రాబ్లమ్ గూడా ఉండదు మీకు. హిందీ ఛానెల్స్ వస్తే హిందీ ఛానెల్సే ఫాలో అవ్వండి. ఎందుకంటే వాళ్ళు మీకు కోర్సులు అమ్మడానికి ఏం జేయరు. లేదంటే ఈ సోది కంటెంట్ కూడా చానా తక్కువ ఉండిద్ది. తక్కువ టైము, ఎక్కువ కంటెంట్ అనేది డెలివరీ చేస్తారు. ప్లస్ వాళ్ళేందంటే ఓన్లీ ఈజీ క్వెషన్స్ చేసాం యూట్యూబ్‌లో పెట్టరు. వాళ్ళు యూట్యూబ్‌లో కూడా మంచి స్టఫ్ ఉన్న క్వెషన్సే చేస్తారు. సో, ఓన్లీ ఈజీ క్వెషన్స్ చేస్తే మీరు చూడగానే అన్నీ ఈజీ. నేను ఎగ్జామ్‌లో ఈజీగా చేసేస్తాననిపిస్తాను. ఎగ్జామ్ హాల్‌లో మీరు పోయి రాసారంటే అంత ఈజీగా అయితే పేపర్ ఉండదు. సో, పేపర్ అనేది కొంచెం హార్డ్ లెవెల్ ఉంటుంది కాబట్టి మీరు ప్రిపరేషన్ కూడా కొంచెం లెవెల్ పెంచాల్సొస్తుంది. సో, ఇప్పుడు ఈజీ క్వెషన్స్ మాత్రమే చెయ్యొద్దు. ఇవి మాత్రం చేసి డైరెక్ట్‌గా ఎగ్జామ్ పోయారంటే పేపర్ లెవెల్ కొంచెం అడిగినా గాని మీరు చేయలేరు. సో, ప్రిపరేషన్ అనేది కొంచెం లెవెల్ పెంచుకొని చేయండి. రీజనింగ్ అనేది వన్ టైమ్ ప్రిపేర్ అయ్యారనుకోండి వీటికి ఫార్ములాలు ఉండవు, ఏమీ ఉండవు. మీరు జస్ట్ ఒకసారి ఎలా చేయాలని తెలిసిందంటే అవి ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోయిద్ది. ఇప్పుడు మీకు సీటింగ్ అరేంజ్‌మెంట్ రాదు. అదే పనిగా కూర్చొని సీటింగ్ అరేంజ్‌మెంట్ ఒక చాప్టర్ మొత్తం బాగా ప్రిపేర్ అవ్వండి. ఎక్కువ క్వెషన్స్ నంబర్ ఆఫ్ క్వెషన్స్ చేసే కొద్దీ అలవాటయిపోతుంది అంతే. ఇక్కడ పీవైక్యూ పేపర్స్ ఇవి గూడా మీరు చేయాల్సొస్తుంది. ఎందుకంటే మనకి పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే ప్రీవియస్ పేపర్స్ బేస్డే ఉంటుంది. సో, లేటెస్ట్ ఎగ్జామ్స్‌లో ఏమేమి వస్తున్నాయి క్వెషన్స్ వాటికి సంబంధించినట్టుంటాయి గాబట్టి, సో, వాటిని బేస్ చేసుకొని మనం చేయాల్సొస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి జనరల్ అవేర్‌నెస్. సో, ఇక్కడ జనరల్ అవేర్‌నెస్ మనకు మొత్తం 40 మార్కులు. ఈ 40 మార్కుల్లో 100% ఒక్క బిట్ కూడా బయటకి పోకుండా మనం కొట్టగలిగే టాపిక్ ఏదైనా ఉందంటే అది జనరల్ సైన్స్. ఎందుకంటే ఇక్కడ క్లాస్ 9-10 ఎన్‌సీఈఆర్‌టీ దాటి ఒక్క మార్క్ కూడా బయటకి పోదు. సో, మీరు ఈ క్లాస్ 9-10 ఎన్‌సీఈఆర్‌టీ జనరల్ అవేర్‌నెస్ అనేది దీనికే కాదు జనరల్ సైన్స్ అనేది మీరు ఏ కాంపిటీటివ్ ఎగ్జామ్స్ తీసుకున్నా క్లాస్ 9-10 నుంచే వస్తాయి బిట్లు. 100% మీరిక్కడి నుంచి చేశారంటే సరిపోతుంది. ఈ బుక్సే మీరు 2, 3 సార్లు రివిజన్ చేయండి. మీరు కొత్తయన్ని పట్టుకొని కొత్త కొత్త కోర్సులని అయ్యి, ఇయ్యి అని పెట్టుకునే దానికి బదులు ఏయి చేసినా కానీ ఎండ్ ఆఫ్ ది డే మీరు క్లాస్ 9థ్, 10థ్ ఎన్‌సీఈఆర్‌టీ నుంచే మీకు ఎగ్జామ్‌లో వస్తాయి. మీరు ఇవే చేయండి. ఇంతకు మించి ఇంకేం అవసరం లేదు. ఒకవేళ మీరు తెలుగు మీడియం అయితే మీరు ఏపీ బుక్స్ ఫాలో అవ్వండి. ఏపీ బుక్స్ ఏమవుతాయంటే సేమ్ కంటెంటే ఎన్‌సీఈఆర్‌టీలో ఏముంటాయో సేమ్ ఏపీ బుక్స్‌లోనే అయ్యే ఉంటాయి. అది ఇంగ్లీష్‌లో ఉంటే ఇది ట్రాన్స్‌లేట్ చేసి తెలుగులో ఉంటుంది ఏపీ బుక్స్. సో, మీరు తెలంగాణ వాళ్ళు, నేను తెలంగాణ బుక్స్ ప్రిపేర్ అవుతున్నానంటే ఒకసారి కంటెంట్ 2 చెక్ చేసి చూడండి. ఏపీ బుక్స్‌కి మీకు ఏమన్నా తేడా ఉందని. సో, ఎందుకని చెప్తున్నానంటే ఇప్పుడు మీకు ఇమేజెస్ ఇస్తారు బుక్స్‌లో. సో, ఫిగర్ 1, 2, 3 అని ఇమేజెస్ ఇస్తారు. ఆ ఇమేజ్‌ని బేస్ చేసుకొని ఎగ్జాంపుల్స్ ఉంటాయి. అవి డైరెక్ట్‌గా ఎగ్జామ్‌లో వస్తాయి. మీ బుక్‌లో ఆ ఇమేజెస్, ఎగ్జాంపుల్స్ లేవంటే మీరు ఆ క్వెషన్ ఆన్సర్ చేయలేరు. కాబట్టి మీరు టీజీ బుక్స్ ప్రిపేర్ అయ్యేవాళ్ళైనా కానీ ఏపీ బుక్స్‌కి షిఫ్ట్ అవ్వండి. అదే బెస్ట్. ఎందుకంటే మీకు ఏపీ బుక్స్ నుంచే వస్తాయి. ఇక్కడ ఏపీ బుక్స్, ఎన్‌సీఈఆర్‌టీ 2 ఒకటే. పెద్ద తేడా ఏమి ఉండదు అస్సలకి. వర్డ్ టు వర్డ్ మొత్తం ట్రాన్స్‌లేట్ చేసి ఏపీ బుక్సే ఉంటాయి మీకు. సో, ఇవి మీరు యూట్యూబ్‌లో ఫ్రీగా ప్రిపేర్ అవ్వాలనుకున్నారంటే 'అలక్ పాండే' క్లాస్ 9 అండ్ 10. సో, ఇది యూట్యూబ్ ఛానెల్.
ఈ యూట్యూబ్ ఛానెల్‌కి సబ్స్క్రైబ్ కొట్టుకొని, ఈ ప్లే లిస్ట్‌లో ఉంటాయి. మీకు క్లాస్ 9 అండ్ 10 చాప్టర్ వైస్ మొత్తం ఉంటాయి. ఇవి చేస్తే చాలు. అంతకు మించి ఒక్క బిట్ కూడా బయటకి పోదు. సో, ఇక్కడ ఎన్‌సీఈఆర్‌టీ క్లాసులే చెప్పేది. ఆ ఛానెల్‌లో మీరు ఫ్రీగా ఉంటాయి. క్లాస్ 9 అండ్ 10 అయి పోయి చెక్ చేసి చూడండి. బొమ్మలయన్నీ పెట్టుకొని నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసుంటారు. సో, వాళ్ళు క్లాసేమో ఇంగ్లీష్ మీడియమే ఉంటుంది. మీకు హిందీలో చెప్తారు కొంచెం. సో, మీకు హిందీ, ఇంగ్లీష్ 2 మిక్స్ చేసొస్తాయి. మోస్ట్‌లీ మీకు అర్థమవుతుందనమాట. ఎందుకంటే బోర్డ్ మీద మొత్తం రాస్తుంటారు కాబట్టి, మీరు బుక్ మీ దగ్గర పెట్టుకొని, ఆ బుక్ చూస్తూ ఆ క్లాసులు వినండి. మీకు ఇంతకు మించి ఇంకేం అవసరం ఉండదు. సో, ఇక్కడ కష్టపడితేనే మార్కులొస్తాయి. మీరు ఒకటికి 2 సార్లు ఇక్కడ చదవాల్సొస్తుంటాయి. నెక్స్ట్ ఇక్కడ జనరల్ అవేర్‌నెస్‌లో ఇంపార్టెంట్ టాపిక్స్. సో, ఇప్పుడు ఒక్కొక్క సబ్జెక్ట్ వైస్ ఇంపార్టెంట్ టాపిక్స్‌లోకొద్దాం. ఇప్పుడు హిస్టరీలో అనుకోండి ఇండస్ వ్యాలీ, వేదిక్ ఏజ్, జైనిజం, బుద్ధిజం, మహాజానపదాస్, మౌర్యన్ డైనాస్టీ, గుప్తా డైనాస్టీ, వర్ధ డైనాస్టీ, చోళ డైనాస్టీ, ఢిల్లీ సుల్తానేట్, మొఘల్ పీరియడ్, విజయనగర ఎంపైర్, వార్స్ అండ్ ట్రీటీస్, ది రివోల్ట్ ఆఫ్ 1857, గవర్నర్, వైస్‌రాయ్స్, గాంధీ ఎరా, సోషియో రిలీజియస్ రిఫార్మ్స్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. సో, ఇవన్నీ మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్స్. ప్రతి ఎగ్జామ్‌లోనూ వీటిల మీద నుంచే మీకు ఎక్కువగా బిట్స్ వస్తుంటాయి కాబట్టి, ఇవి మెయిన్‌గా చదువుకొని పోండి. సో, మీకు టైమ్ ఉంటే రిమైనింగ్ చాప్టర్స్ ఏమన్నా కవర్ చేస్తానంటే కవర్ చేసుకోవచ్చు. 100% ఇవైతే మెయిన్ టాపిక్స్ అయితే కవర్ చేసుకొనెళ్ళండి. సో, నెక్స్ట్ మీకిప్పుడు ఎకనామిక్స్. ఎకనామిక్స్‌లో బేసిక్స్ ఆఫ్ ఎకానమీ, నేషనల్ ఇన్‌కమ్, కాన్సెప్ట్ ఆఫ్ డిమాండ్ అండ్ సప్లై, ఇన్‌ఫ్లేషన్, బడ్జెట్, టాక్సేషను, జీడీపీ, మనీ బ్యాంకింగ్, ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్స్, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్, గవర్నమెంట్ స్కీమ్స్. సో, ఇప్పుడు ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్స్ అంటే మనకేమొస్తాయి? సో, ఇప్పుడు బ్యాంక్స్‌కి రిలేటెడ్ బిట్స్ వస్తాయి. వాటికి సంబంధించి కరెంట్ అఫైర్స్‌కి రిలేటెడ్ లింక్ చేసి అడుగుతాడు. మీకు జనరల్ అవేర్‌నెస్ అంటే డైరెక్ట్ జనరల్ అవేర్‌నెస్సే రావు. దీనికి కరెంట్ అఫైర్స్‌కి లింక్ చేసి కూడా రావచ్చు. సో, అవి కూడా జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. సో, మీకు ఎండ్‌లో మీకు కరెంట్ అఫైర్స్‌వి కూడా మొత్తం లిస్ట్ చెప్తాను. ఇప్పుడు పాలిటీకి సంబంధించిందైతే కాన్స్టిట్యూషన్స్ అసెంబ్లీ, ఇప్పుడు మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్‌కి సంబంధించినయి ఎక్కడెక్కడి నుంచి మనం బారో చేసాం. ఏ కంట్రీ నుంచి ఏమేమి బారో చేసాం వాటికి సంబంధించినయి. ఆర్టికల్స్, షెడ్యూల్స్, పార్ట్స్ లిస్టు. సో, ఏ లిస్ట్‌లో నుంచి ఏదడిగారు అట్టా మీకు పలానా ఆర్టికల్ ఏంటి? లేదంటే సబ్ ఆర్టికల్స్ అడుగుతారు. సో, ఒక ఆర్టికల్ దానికి సంబంధించిన సబ్ ఆర్టికల్స్ కూడా అడగొచ్చు. లేదంటే షెడ్యూల్స్ అడగొచ్చు, పార్ట్స్ అడగొచ్చు. ప్రెసిడెంటు, వైస్ ప్రెసిడెంటు, పీఎం ఇలా ఇంపార్టెంట్‌వి ఉంటాయి. అవి వరకే వస్తాయన్నమాట. మీకు మోస్ట్‌లీ అవే వస్తాయి. సో, లాస్ట్ టైమ్ అయితే మీకు ఇక్కడే టచ్ అయినాయి మొత్తం. సో, మొత్తం ఈ ఏరియాలో నుంచే ఎక్కువ బిట్లొచ్చినాయి లాస్ట్ టైమ్ అయితే. ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, పీఎం ఎక్సెట్రా. ఇంకా అమెండ్‌మెంట్‌లు. అమెండ్‌మెంట్‌లు ఇవన్నీ మీరు 100% చూసుకోవాల్సిందే. ఇవి చూసుకోకుండా మీరు ఎగ్జామ్ పోయారంటే ఇవి మెయిన్ గాబట్టి, ఇవి కాకుండా మీకు వేరే బిట్లొచ్చినాయంటే మీరే కాదు ఎవరు ఆన్సర్ చేయలేరు. కానీ ఇవైతే 100% చేసుకొనెళ్ళండి. నెక్స్ట్ జాగ్రఫీ. జాగ్రఫీలో సోలార్ సిస్టము, అట్మాస్ఫియర్, రాక్స్. సో, ఇప్పుడు రాక్స్‌లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. అవి లాటిట్యూడ్, లాంగిట్యూడ్, ఓషన్స్, కాంటినెంట్, ఇప్పుడు రివర్ సిస్టమ్ నదులకు సంబంధించిన బిట్లేమన్నా అవ్వచ్చు. లేదంటే వాటికి రిలేటెడ్ ఇప్పుడు లాస్ట్ టైమ్ మీకు ఒక నది ఇచ్చి, ఆ నది మీద ఏ డ్యామ్ కట్టారు? అలాంటి బిట్స్ కూడా వచ్చినాయి. సో, మీరేదైనా చదువుతున్నారంటే వాటికి సంబంధించి ఆ ఏరియాలో ఏ బిట్ అడగొచ్చు అయన్నీ చెక్ చేసుకోవాలి. జస్ట్ పైపైన చదువుకుంటే కాదు. వాటికి సంబంధించి ఏ టు జెడ్ చూసుకోపోవాల్సొస్తుందనమాట. ఇప్పుడు మౌంటైన్స్, ప్లాట్యూ, నైబరింగ్ కంట్రీస్ ఇప్పుడు మనకి లాస్ట్ టైమ్ నైబరింగ్ కంట్రీస్‌కి రిలేటెడ్, అలాగే మ్యాప్ రిలేటెడ్ బిట్లు కూడా వస్తున్నాయి. సో, మ్యాప్ రిలేటెడ్ బిట్లు కూడా చూసుకోవాలి. మ్యాప్ రిలేటెడ్ బిట్లంటే ఇప్పుడు మన బోర్డర్ కంట్రీస్ అవ్వచ్చు. లేదంటే మనకి సముద్రంతో టచ్ అయ్యే రాష్ట్రాలు ఎన్నున్నయి. అలా మీకు మ్యాప్ రిలేటెడ్ అంటే ఆ మ్యాప్ చూసుకొని మీరు బిట్లు పెట్టేటట్టు ఈజీగా ఉంటే వాటికి సంబంధించినవి కూడా చూసుకోండి. ఇక్కడ సెన్సస్ 2011 సంబంధించి ఇదే లేటెస్ట్. దీని తర్వాత ఇంకా అప్‌డేట్ అవ్వలేదు కరోనా తర్వాత. సో, ప్రస్తుతానికి ఇదే కాబట్టి దీనికి సంబంధించి బిట్లే వస్తాయి. అలాగే అగ్రికల్చరు లేదంటే సాయిల్. సో, సాయిల్‌లో మీకు టైప్స్ ఉంటాయి. అలాగే అవి ఏ ప్లేసు అలా అడుగుతారు. సో, ప్లేస్‌కి రిలేటెడ్, టైప్స్ రిలేటెడ్. సో, బయోస్ఫియర్ రిజర్వ్స్ వీటికి సంబంధించిన బిట్స్ అన్నీ మీకు జాగ్రఫీలో తగులుతాయన్నమాట. ఇక్కడ నెక్స్ట్ అలాగే ఇక్కడ మాన్సూన్స్ కూడా. సో, మాన్సూన్స్ కూడా రాసుకోవాలి. సో, ఇది కూడా ఇంపార్టెంటే. లాస్ట్ టైమ్ వచ్చినాయి బిట్స్ వీటికి రిలేటెడ్. స్టాటిక్ జీకే. ఇక్కడ ఫోక్ డాన్స్, క్లాసికల్ డాన్స్, ఆర్ట్ పర్సనాలిటీ, మ్యూజికల్ ఇన్‌స్ట్రుమెంట్స్, ఫెస్టివల్స్, ఫెయిర్స్, అలాగే పెయింటింగ్స్ గాని, డ్రెస్సులు గాని, ట్రైబ్స్ గాని, సో, వాళ్ళు ఏ స్టేట్ వాళ్ళు, అలా మీకు పిన్ పాయింట్ చేసేదని అడుగుతారు. సో, పలానా ట్రైబ్ వాళ్ళ గురించి బిట్లు రావచ్చు. పెయింటింగ్స్ రిలేటెడ్. లేదంటే పలానా డ్రెస్సు వాటికి సంబంధించి బిట్స్ రావచ్చు. ఇప్పుడు లేదంటే ఫస్ట్ ఇండియాలో ఎవరు ఇది జేశారు? ఆ టైప్ బిట్స్ రావచ్చు. లేదంటే ఓల్డ్ స్పోర్ట్స్, బుక్స్, ఆథర్స్ వాటికి సంబంధించి బుక్స్ అండ్ ఆథర్స్ అయితే ఓన్లీ లేటెస్ట్ బిట్సే వస్తాయి. మరి పాత బిట్స్ అయితే ఏమి రావట్లేదు. అవి లేటెస్ట్ బిట్సే వస్తున్నాయన్నమాట.
ఇప్పుడు ఫేమస్ పర్సనాలిటీలుంటారు. వాళ్ళు ఎవరైనా న్యూస్‌లో ఉన్నా గాని వాళ్ళకి సంబంధించిన బిట్స్ వస్తాయి. ఇంపార్టెంట్ డేస్. సో, పలానా డేట్ ఇచ్చి ఆ డేట్‌కి సంబంధించిన ఇంపార్టెన్స్ ఏమన్నా ఉంటే వాటికి సంబంధించి రావచ్చు. ఫుల్ ఫార్మ్స్ ఉంటాయి. సో, ఒక షార్ట్ ఫార్మ్ ఇచ్చి వాటికి సంబంధించి ఫుల్ ఫార్మ్ అడగొచ్చు. నేషనల్ పార్క్స్. సో, వాటికి రిలేటెడ్ బిట్స్. మెయిన్ ఏందంటే ఇక్కడ అన్నిటికంటే స్టేట్ స్కీమ్స్. సో, స్టేట్ స్కీమ్స్‌కి సంబంధించి ప్రతిసారి ఒక బిట్ అనేది 100% వస్తుంది. సో, ఇది లింక్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏదైనా స్కీమ్స్ వస్తాయి స్టేట్‌కి అప్లై అయ్యేవి. అవి న్యూస్‌లో కూడా ఉండేవే ఎక్కువ వస్తున్నాయన్నమాట స్టాటిక్ జీకేల బిట్లు. అన్నిటికంటే ఇంపార్టెంట్ టాపిక్కు, అలాగే ఎక్కువ వెయిటేజ్ ఉన్న టాపిక్కు మనకి కరెంట్ అఫైర్స్ అనమాట. లాస్ట్ టైమ్ ఎన్‌టీపీసీలో కూడా 12 బిట్లు అలా వచ్చినియి మనకి. సో, ఇప్పుడు వీటికి సంబంధించి ఏవే టాపిక్సో మీకు ఇంపార్టెంట్ టాపిక్స్ ఇవన్నీ మీకిక్కడ మెన్షన్ చేశాను. మీరు ఇవన్నీ చూసుకోండి. ఇవి చూసుకొని 100% ప్రిపేర్ అయిపోయి రాసారంటే మోస్ట్‌లీ మీకు వీటిల నుంచే వస్తాయి బిట్లు. సో, ఇప్పుడు ఇంటర్నేషనల్ న్యూసు, నేషనల్ న్యూసు, పద్మ అవార్డ్సు, నేషనల్ స్పోర్ట్స్ అవార్డ్సు, సో, ప్లేసెస్ ఇన్ న్యూసు, యూనియన్ బడ్జెటు, ఎన్విరాన్మెంట్‌కి రిలేటెడ్ బిట్సు, అపాయింట్‌మెంట్, అలాగే స్పోర్ట్స్‌కి సంబంధించిన బిట్సు, ఇప్పుడు ఫేమస్ ఆబిచ్యురీసు, అలాగే సమ్మిట్స్, కాన్ఫరెన్సు, సెంట్రల్ స్కీమ్సు, ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్‌కి రిలేటెడ్ స్కీమ్స్ అవ్వచ్చు. లేదంటే సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇండెక్స్‌లు, ర్యాంకింగ్‌లు. సో, ఈ బిట్స్ అయితే మనకి గ్రూప్ డీలో కూడా ఈ బిట్లు గట్టిగానే వచ్చేసినాయన్నమాట. ఇండెక్స్, ర్యాంకింగ్ బిట్టొచ్చినియి. వేరే స్పేస్ మిషన్స్, ఐఎస్ఆర్‌ఓ, డీఆర్‌డీఏ, స్టేట్ స్కీమ్స్. సో, ఈ బిట్లు వస్తున్నాయి మనకి. పర్సన్ ఇన్ న్యూసు, ఆపరేషన్ సింధూరు. సో, ఇది వచ్చే అవకాశం చాలా ఎక్కువ. డిఫెన్స్, బుక్స్ అండ్ ఆథర్స్, డేస్ అండ్ థీమ్స్. సో, ఈ బిట్లు వస్తున్నాయన్నమాట. ఇక్కడ మనకి ఈ సమ్మిట్స్, కాన్ఫరెన్స్ కూడా లాస్ట్ టైమ్ బానే వచ్చినియి మనకి. ఈ సెంట్రల్ స్కీమ్స్ ప్రతిసారి వస్తుంటాయి మనకి. సో, ఈ అవార్డ్స్, ఈ స్పోర్ట్స్, సో, వీటికి సంబంధించిన బిట్లొస్తుంటాయి. మనకి యూనియన్ బడ్జెట్ రీసెంట్‌గానే జరిగింది కాబట్టి బడ్జెట్‌కి రిలేటెడ్ కూడా బిట్లొస్తాయన్నమాట. సో, బడ్జెట్ వచ్చేదను మనకి రీసెంట్‌గానే వచ్చింది కదా! ఇప్పుడు ఫిబ్రవరిలోనే మీకు బడ్జెట్ వచ్చింది. సో, మీకు వాటికి సంబంధించిన బిట్లు కూడా వచ్చే అవకాశం ఉంది. ఇవన్నీ మీరెక్కడ ప్రిపేర్ అవుతారు? వాటికి సంబంధించిన సోర్సు అవి చెప్తానిప్పుడు. ఇప్పుడు కరెంట్ అఫైర్స్‌లో మనం బెస్ట్ సోర్స్ నేను చెక్ చేసి అన్నీ చూసుకున్న దాంట్లో విజన్ ఐఏఎస్ కరెంట్ అఫైర్స్ అనేది చాలా నీట్‌గా ఉన్నాయి. పీడీఎఫ్‌లు కూడా చాలా బాగున్నాయన్నమాట. మీకు కంటెంట్ కూడా చాలా ఎక్సలెంట్‌గా ఉంది. సో, ఇప్పుడు వీళ్ళు ఐఏఎస్ ఎగ్జామ్స్ కోసం అని చెప్పి ఈ పీడీఎఫ్‌లు రెడీ చేస్తారు. ఇదే పీడీఎఫ్ లెవెల్‌లోనే మనం కూర్చొని చేసుకున్నామనుకోండి, మనకి తక్కువ టైంలోనే ఇంతకుముందు మీరు చేసుకున్న దానికంటే ఇంకా మంచిగా ప్రిపేర్ అవ్వచ్చు. ఎందుకిలా చెప్తానో కొంచెంసేపు చూస్తే మీకే అర్థమవుతాయి. ఇప్పుడు మీకు ఇవన్నీ వెబ్‌సైట్‌లోనే వాళ్ళ వెబ్‌సైట్ విజనరీస్ వెబ్‌సైట్‌లో మీకు ఫ్రీగా దొరుకుతాయి. సో, వాళ్ళ వెబ్‌సైట్‌లో దొరుకుతాయి మీకు ఇవన్నీ ఫ్రీగా. ఇక్కడ వీళ్ళేం చేస్తారంటే, ఒక పీడీఎఫ్ ప్రిపేర్ చేశారంటే, పీడీఎఫ్‌లో ఉన్న మెయిన్ కంటెంట్‌ని హైలైట్ చేస్తారు. సో, ఇది ఇంపార్టెంట్ అనుకుంటే అది హైలైట్ చేస్తారు. మీరు హైలైట్ చేసినయి మాత్రమే చదవండి. ఇంకేం అవసరం లేదు. వాటికి సంబంధించిన థియరీ మనకేం అవసరం లేదు. మనకి ఎగ్జామ్‌లో రాసేది ఎంసీక్యూ బిట్లు. సో, ఎంసీక్యూ బిట్లంటే మనకి హైలైట్ చేసినయే మనకి ఇంపార్టెంట్. సో, అవి వరకు చూసుకోండి. అయి చూసుకోండి. అలాగే మీరేం చేస్తారంటే ఒక బుక్ పెట్టుకోవాలి. కరెంట్ అఫైర్స్‌కి ఒక రూ. 20 బుక్కో, రూ. 30 బుక్కో ఏదో ఒక చిన్న బుక్ పెట్టుకోండి. రఫ్ బుక్ పెట్టుకుంటారో, ఫెయిర్ బుక్ పెట్టుకుంటారో మీ ఇష్టం. సో, ఒక బుక్ పెట్టుకొని ఇప్పుడు హైలైట్ చేసినయి ఉంటాయి కదా! సో, హైలైట్ చేసిన వాటికి సంబంధించి డేట్స్ చూసుకోవాలి. సో, డేట్స్ గాని, ఇంపార్టెంట్‌వి ఏమన్నా ఉంటే వాటికి సంబంధించి మీరు హైలైట్ చేసిన వాటికి సంబంధించి హెడ్డింగ్స్ సంబంధించి మీరు జెమినీ ఏఐలో కొట్టండి లేదా చాట్ జీపీటీలో కొట్టండి. జస్ట్ మీరు తెలుగు అవ్వచ్చు, ఇంగ్లీష్ అవ్వచ్చు దానికి సంబంధించి కొట్టారనుకోండి. అందులో డేట్‌లు వాటికి సంబంధించిన న్యూస్ ఏదన్నా ఉంటే మీరు జెమినీ ఏఐలో ఒక మనిషిని ఏమి అడుగుతారో అదే టైప్‌లో అడగండి. సో, ఏఐలు ఇప్పుడన్నీ బాగా అడ్వాన్స్‌లో ఉన్నాయి. మీరు ఏది అడిగినా ఒక మనిషిని అడిగినట్టు అడిగితే అలాగే మంచిగా రెస్పాండ్ అవుతుంది. సో, మీకేమైనా డౌట్‌లున్నా మీ ఫ్రెండ్స్‌తో డిస్కస్ చేసుకోవచ్చు. సో, ఇలా మీరేం చేసుకుంటారంటే, ఒకళ్ళకొకరు నోట్స్‌లు షేర్ చేసుకోవడం చేసుకోవచ్చు. ఇలా జెమినీ ఏఐ గాని, చాట్ జీపీటీ గాని యూజ్ చేసుకుంటే, మీకు వీటికి సంబంధించిన ఎక్స్‌ట్రా కంటెంట్ కూడా మీరు యాడ్ చేసుకుంటున్నట్టు. ఆల్రెడీ కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అవుతున్నారు. వాటికి సంబంధించిన ఎక్స్‌ట్రా ఇన్ఫర్మేషన్ కూడా మీరు రాసుకుంటున్నారనుకోండి అప్పుడప్పుడు. అప్పుడు మీ దగ్గర కంటే ఇంకెవ్వరి దగ్గర ఇంత ఎక్కువ సోర్స్ ఉండదు. సో, మీరు గనక కరెంట్ అఫైర్స్‌లో మార్కులు తెచ్చుకోకపోతే, మిగతా వాళ్ళు కూడా కరెంట్ అఫైర్స్‌లో మార్కులు తెచ్చుకోలేరు. సో, ఇవి తక్కువ కంటెంటే. ఇప్పుడు ఒక 1 మంత్ కరెంట్ అఫైర్స్ ఎంతుంటాయనుకుంటున్నారు? తక్కువ అయితే 80 పేజీలుంటాయి. ఎక్కువ పోయినా గాని ఒక 120 పేజీలొస్తాయి. సో, యావరేజ్‌గా తీసుకున్నారనుకోండి 100 పేజీలుంటాయనుకుందాం. సో, 100 పేజీలుంటే ఇప్పుడు పేజ్ మొత్తం హైలైట్ జేయరు కదా! ఇప్పుడు పేజ్‌లో ఒక లైనో, 2 లైన్‌లు లేదంటే ఓ 3 లైన్‌లు హైలైట్ జేస్తారు. అలా హైలైట్ జేసినయి మీరు లెక్కేసుకున్నా గాని 30 పేజీలు గూడా చదవరు. ఒక 1 మంత్ కరెంట్ అఫైర్‌లో మీకు 30 పేజీల్లో కవర్ అయిపోతుంది. మీరు దానికేం జేస్తారు? రిలేటెడ్ డేట్‌లు ఏమన్నా ఉంటే ఆ డేట్‌లు అయన్నీ రాసుకుంటారు మీకు. సో, మీరిప్పుడు మంత్లీ మ్యాగజైన్స్ అని జెప్పేదాను ఒక్కొక్క నెలకి 200, 300 బిట్లు చదువుకుంటే మీకేం గుర్తురావు. థియరీ. సో, కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ థియరీ చదువుకోవాలి. వాటికి సంబంధించిన డేట్స్ చూసుకోవాలి. అవే మీరు 2, 3 సార్లు రివిజన్ చేసుకోవాలి. ఒకసారి ఇది కంప్లీట్ చేశారు. మళ్ళీ ఇంకొక దానికి పట్టుకుంటారు. అదయిపోయింది. మళ్ళీ ఇంకొకటి. మీరు ఆల్రెడీ చదివినయే రివిజన్ చేసుకోవాలి. చదివినయి మర్చిపోతారు.
రివిజన్ పడకపోతే. సో, మీరు ఏది చదువుకున్నా గాని మినిమమ్ 2-3 టైమ్స్ తక్కువలో తక్కువేసుకుంటే. ఇవి 2-3 టైమ్స్ అన్న రివిజన్ పడాలి. సో, హిందీ వాళ్ళేం జేస్తారనుకుంటున్నారు మీరు? సో, హిందీ వాళ్ళు ఒక 10, 15 సార్లు రివిజన్ జేస్తారు. సో, ఇది నేనేమి ఎగ్జాగరేట్ జేసి చెప్పట్లేదు. మీరెవరిని అడిగినా గాని వాళ్ళే జెప్తారు. హిందీ వాళ్ళు ఒకే ఒక సోర్స్ పెట్టుకుంటారు. లేదంటే అది జూసుకుంటారు. అయ్యే రివిజన్‌లు కొట్టుకుంటుంటారు. ఆ పుస్తకాలన్నీ సినిగిపోయి ఉంటాయి వాళ్ళు చదివి, చదివి. సో, వాళ్ళతోటి మనం పోటీ పడుతున్నామంటే మనం రివిజన్‌లో పడకుండా వాళ్ళతో పోటీ పడాలంటే కష్టమవుతుంది. మ్యాథ్స్, రీజనింగ్‌లో మీరు ఔట్ మార్కులు కొట్టాలి. ఇక్కడ కరెంట్ అఫైర్‌లో కొట్టాలంటే కష్టమవుతుంది. బుక్కు దాటి బయటికి పోడు. మ్యాథ్స్, రీజనింగు, సైన్స్‌లో. సో, మీరు అవే మెయిన్ బాగా ప్రిపేర్ అవ్వాలి. లాస్ట్‌లో మీరు కరెంట్ అఫైర్స్ పట్టుకోవాలి. ఎందుకంటే ఇక్కడ టైమ్ లాగుతుంది. మ్యాథ్స్, రీజనింగ్ అయన్నీ అయిపోయిన తర్వాత ఈ జోలికి రావాలి. సో, వీడియోలో ఉన్న కంటెంట్ మీకు అందరికి బాగా నచ్చిందనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి.